happy morning to all of you. It's a real celebration when we can solve some problem that is bothering the society. Most of the people suffer with communication skill, and solving that problem is a pride for me. I've been doing this for the past 20 years. I've touched more than 30,000 lives and I've trained over 1,000 batches. Feeling good for the God giving me this wonderful opportunity. And I'm much more happy, fortunate and blessed to start this Acharya Talks series to empower the students in developing their communication skills greatly. I really love doing this job for Acharya College. So let's get started. So I'll just try to take this series in 10 minutes episodes, my friends. You need to work on the ideas what I'm trying to put before you. Today, I'll just try to help you how you can do a magic with the words that are there in English to create beautiful sentences. Okay? All we need to learn is how can we blend the words and create sentences, my friends. And in creating sentences, always hang on to Telugu language. Because you know Telugu, meeku Telugu baga vachu. So just hang on to Telugu and learn it. Nothing else than this. తెలుగులో మీరు బాగా అబ్జర్వ్ చేయగలిగితే మీరు ఎప్పుడు మాట్లాడినా పనులతో మాట్లాడుతూ ఉంటారండి. ఏ వాక్యం కూడా ఒక పని లేకుండా ఉండదు అన్నమాట. సో ఆ పని మనకి ఇంపార్టెంట్. గమనిద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, తిను, వెళ్ళు, రా, అడుగు, కూర్చో, లేయ్, తీసుకో, తాగు, నడువు, పరిగెత్తు, ఆలోచించు, మాట్లాడు, ఇలా మనం వాడుతూ ఉంటామండి. ఇలా పనులని మనం యూజ్ చేస్తాం కదా, ఆ పనులనే ఇంగ్లీష్లో ఏమంటారు అంటే వి కాల్ దమ్ యాజ్ వర్బ్స్. ఒక పనిని వర్బ్ అంటారండి. సో ఇవన్నీ మీకు ఇంగ్లీష్లో తెలుసు అనుకుంటా. మాట్లాడు అనడాన్ని స్పీక్ అంటారు, తిను అనడాన్ని ఈట్ అంటారు, రాయి అనడాన్ని రైట్ అంటారు, ఇవ్వు అనడాన్ని గివ్ అంటారు. ఇలా మీరు ఎన్ని పనులు ఉన్నాయో వాటితో చిన్నగా కమ్యూనికేషన్ని స్టార్ట్ చేయండి. నవ్ యూ కెన్ స్టార్ట్ టాకింగ్ టు యువర్ ఫ్రెండ్స్. గో, వెళ్ళు అని చెప్పడానికి, కమ్, రా అని చెప్పడానికి, టేక్, తీసుకో అని చెప్పడానికి, ఆస్క్, అడుగు అని చెప్పడానికి, ఓకే, లిసన్, విను అని చెప్పడానికి, ఇలా స్టార్ట్ చేయండి. I hope now you understood. The first part of your language includes verb usage. Next, ఒక పని జరగాలి అంటే దాన్ని చేసే ఒక కర్త ఉండాలండి. Someone should be there to do that work. ఆ పని చేసే అతన్నే మనం ఇంగ్లీష్లో సబ్జెక్ట్ అంటామండి. ఈ సబ్జెక్ట్లో మనకి నౌన్స్ ఉండొచ్చు లేదా ప్రొనౌన్స్ ఉండొచ్చు. నౌన్ అంటే పేరు పెట్టి పిలిచే దేన్నైనా కూడా మనం నౌన్ అనే పిలుస్తాం. రామ, సీత, వేణు, రాజు, గీత, మదర్, ఫాదర్, సిస్టర్, ఫ్రెండ్, డ్యూడ్, రిలేటివ్, నైబర్, ఇవన్నీ నేమ్స్ అనండి. ఈవెన్ చైర్, బుక్, పెన్, ఆల్ దీస్ ఆర్ నేమ్స్. అప్పుడప్పుడు మనం ఈ నౌన్ని వాడలేమండి, ఆర్ వాడడం కష్టం అవుతుంది. దానికోసం ఆల్టర్నేట్గా వేరే పదాన్ని క్రియేట్ చేసుకుందాం. సపోజ్ వేణుకు బదులు హీ అనొచ్చు, సీతకి బదులు షీ అనొచ్చు, వేణు సీతకి బదులు దే అనొచ్చు. అర్థమవుతుందా? వీటిని ప్రొనౌన్స్ అంటారు. సో సబ్జెక్ట్లో మనకు వచ్చే పేర్లు, ఆ పేర్లకు బదులుగా వాడే ప్రొనౌన్స్, ఇవి పని చేస్తూ ఉంటాయండి. వీటి మీద మీరు పెద్దగా వర్క్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అవి ఎలా ఉన్నాయో అలానే యూస్ చేస్తారు కాబట్టి. సో ఇక్కడ నేను ఒక ప్రొనౌన్ని తీసుకుంటానండి మీకు ప్రాక్టీస్ చేయించడానికి. సో దట్ ఈస్ మీరు, యూ.
ఇప్పుడు మనకి ఈ రెండిటి కాంబినేషన్తో ఒక చిన్న సెంటెన్స్ ఫామ్ అవుతుందండి. సో ఎదుటి వ్యక్తిని నువ్వు మాట్లాడు అని చెప్పాలనుకోండి, ఇప్పుడు ఏమని చెప్తారు? యు స్పీక్, నువ్వు వెళ్ళు, యు గో, నువ్వు రా, యు కమ్, నువ్వు కూర్చో, యు సిట్, నువ్వు అడుగు, యు ఆస్క్, నువ్వు తెలుసుకో, యు నో, నువ్వు అర్థం చేసుకో, యు అండర్స్టాండ్. ఓకే, నువ్వు ప్రాక్టీస్ చెయ్యి, యు ప్రాక్టీస్. ఇలా చిన్న చిన్న ఇన్స్ట్రక్షన్స్ని కమ్యూనికేట్ చేయొచ్చండి. సెకండ్ స్టెప్. థర్డ్ థింగ్ అండి, మనం ఒక పని చెప్తున్నాము అంటే ఆ పనికి సంబంధించిన ఇంకొక నౌన్ ఉంటుంది అండి. సపోజ్ నువ్వు మాట్లాడు అన్నారనుకోండి, ఏం మాట్లాడాలో చెప్తాం. అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు తిను అన్నారనుకోండి, ఏం తినాలో చెప్తాం. నువ్వు రాయి అంటే ఏం రాయాలో చెప్తాం. నువ్వు ఇవ్వు అంటే ఏం ఇవ్వాలో చెప్తాం. ఏం మాట్లాడాలో, ఏం తినాలో, ఏం రాయాలో చెప్తారు కదా, వీటిని మనం ఆబ్జెక్ట్స్ అంటామండి. ఆ ఆబ్జెక్ట్స్లో కూడా మనకి నౌన్సే ఉంటాయి, అంటే పేర్లే ఉంటాయి. సో అక్కడ కూడా మీరు పెద్దగా కష్టపడడానికి ఏం లేదు. ఓకే, అయితే మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ పనికి సంబంధించిన నౌన్సే ఉంటాయండి. ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి, ఈ పనికి సంబంధించిన నౌన్సే ఉంటాయి. దట్స్ ఆల్. ఇప్పుడు నువ్వు మాట్లాడు అన్నప్పుడు ఏమని చెప్తాం? నువ్వు ఇంగ్లీష్ మాట్లాడు, నువ్వు లాజిక్స్ మాట్లాడు, నువ్వు నిజాలు మాట్లాడు, నువ్వు ఐడియాస్ని మాట్లాడు, నువ్వు కాన్సెప్ట్స్ని మాట్లాడు. అర్థమవుతుందా? బట్ వీ కెనాట్ సే నువ్వు దోశ మాట్లాడు, నువ్వు ఇడ్లీ మాట్లాడు, నువ్వు కాఫీ మాట్లాడు అని చెప్పలేమండి. ఎందుకంటే మాట్లాడడానికి కాఫీ, ఇడ్లీ అవి సరిపోవండి. సో సరిపోయే నౌన్స్ని ఇక్కడ యూస్ చేసుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈట్ తీసుకున్నారనుకోండి, ఇప్పుడు మనం ఏమని చెప్పొచ్చు? నువ్వు దోశ తిను, నువ్వు ఇడ్లీ తిను, నువ్వు చపాతీ తిను, నువ్వు బిర్యానీ తిను, నువ్వు బ్రెడ్ తిను, నువ్వు రా వెజిటబుల్స్ తిను, నువ్వు ఫ్రూట్స్ తిను, నువ్వు స్ప్రౌట్స్ తిను. ఇలా రకరకాల ఎక్స్ప్రెషన్స్ని దానికి సరిపోటీ యూస్ చేసుకోవచ్చండి. ఒకవేళ రైట్ తీసుకున్నారనుకోండి, నువ్వు లెటర్ రాయి, ఎస్సే రాయి, ఇన్ఫర్మేషన్ రాయి, హోంవర్క్ రాయి, నోట్స్ రాయి, ఇవన్నీ దానికి సరిపోయేటి అండి. నువ్వు ఇవ్వు అన్నప్పుడు కాఫీ ఇవ్వు, డబ్బులు ఇవ్వు, ఐడియాస్ ఇవ్వు, ఇన్ఫర్మేషన్ ఇవ్వు, లాజిక్స్ ఇవ్వు. ఓకే, ఇలా మనం దానికి సరిపోయేటి యూస్ చేసుకోవచ్చండి. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక్క పాయింట్ ఏంటి? ఈ పనికి సరిపోయే నౌన్స్ని మనం ఇక్కడ వాడుకుంటాము. దట్స్ ఇట్. ఆబ్జెక్ట్ అంటాం వీటిని. నెక్స్ట్, మనకు ఒక ఆబ్జెక్ట్లో నౌన్ అనేది ఉండింది అంటే దాన్ని ఆటోమేటిక్గా వర్ణించడానికి ట్రై చేస్తామండి. వర్ణించడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు ఇంగ్లీష్ ఉందనుకోండి, నువ్వు మాట్లాడు ఇంగ్లీష్ అన్నప్పుడు నువ్వు నైస్ ఇంగ్లీష్ మాట్లాడు, క్లీన్ ఇంగ్లీష్ మాట్లాడు, సింపుల్ ఇంగ్లీష్ మాట్లాడు, వండర్ఫుల్ ఇంగ్లీష్ మాట్లాడు, గ్రేట్ ఇంగ్లీష్ మాట్లాడు, బ్యూటిఫుల్ ఇంగ్లీష్ మాట్లాడు, పర్ఫెక్ట్ ఇంగ్లీష్ మాట్లాడు, ఎక్సలెంట్ ఇంగ్లీష్ మాట్లాడు అని రకరకాల వర్డ్స్తో ఇంగ్లీష్ని వర్ణిస్తామండి. అర్థమవుతుందా మీకు? ఆ వర్ణించడానికి మనకు కొన్ని పదాలు కావాలండి. ఆ పదాలనే మనం ఏమంటామంటే అడ్జెక్టివ్స్ అంటాం. ఓకేనా? యు స్పీక్ నైస్ ఇంగ్లీష్, యు స్పీక్ క్లియర్ ఇంగ్లీష్, యు స్పీక్ వండర్ఫుల్ ఇంగ్లీష్, యు స్పీక్ బ్యూటిఫుల్ ఇంగ్లీష్. ఇలా ఇంగ్లీష్ని వర్ణించడానికి ఏ పదాలైనా యూస్ చేసుకోవచ్చండి. ఆ వర్ణించడానికి మీరు యూస్ చేసే పదాలను ఏమంటాం మనం? అడ్జెక్టివ్స్ అంటాం ఇంగ్లీష్లో. ఇప్పుడు ఇవి మీకు తెలియాల్సిన అవసరం లేదండి, ఎలా వాడుతున్నారో గమనించి వాడడానికి ప్రయత్నించండి. దట్స్ ఇట్. ఇప్పుడు దోశ తీసుకున్నాను అనుకోండి, నేను దాన్ని వర్ణించడానికి వేరే వర్డ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు తిను, నువ్వు దోశ తిను. సో దోశని మనం వర్ణించవచ్చండి. నువ్వు మసాలా దోశ తిను, కారం దోశ తిను, ఆనియన్ దోశ తిను, గీ దోశ తిను, చీజ్ దోశ తిను. అర్థమవుతుందా? ప్లెయిన్ దోశ తిను, రోస్టెడ్ దోశ తిను, క్రిస్పీ దోశ తిను. ఇలా రకరకాల వర్డ్స్ని వర్ణించడానికి యూస్ చేసుకోవచ్చండి. ఆ వర్ణించే ప్రతి పదాన్ని వి కాల్ ఇట్ as అడ్జెక్టివ్.
ఇస్ ఇట్ క్లియర్ ఫ్రెండ్స్? ఓకే, ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు, ఒక్కొక్క వర్బ్ తీసుకొని దానికి సరిపోయే నౌన్స్ని క్రియేట్ చేసుకోండి. ఆ ప్రతి నౌన్ని వర్ణించడానికి కావలసిన అడ్జెక్టివ్స్ని క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు వర్డ్స్తో మీరు మ్యాజిక్ చేస్తున్నారు ఇన్ క్రియేటింగ్ ఏ సెంటెన్స్. ఇలా మీరు చేసుకుంటూ వెళ్ళడం వల్ల మీ మైండ్లో ఇంగ్లీష్కి సంబంధించిన వర్డ్స్ అన్నీ కూడా బ్రతుకుతాయండి, జీవాన్ని పోసుకుంటాయి. దే బికమ్ లైవ్. బికాస్ ఏవైతే వాడుతూ ఉంటారో వాటికి మాత్రమే మీ మైండ్లో ప్రాణం ఉంటుంది. సో ఫస్ట్ ఇంగ్లీష్లో ఉన్న వర్డ్స్ అన్నిటికీ ప్రాణం ఇవ్వడానికి ఈ ఎక్సర్సైజ్ వండర్ఫుల్గా ఉపయోగపడుతుందండి. సో నౌన్ని వర్ణిస్తే మనం ఏమంటున్నాం, అడ్జెక్టివ్ అంటున్నాం. అలాగనే మనం వర్బ్ని కూడా వర్ణిస్తామండి. ఓకేనా? ఎలా వర్ణిస్తాము అంటే, నువ్వు మాట్లాడు అన్నప్పుడు ఎలా మాట్లాడాలో చెప్తామండి. సో ఆ ఎలా మాట్లాడాలో చెప్పడానికి మనం యూస్ చేసే పదాలనే ఏమంటామంటే యాడ్వర్బ్స్ అంటాం. ఓకేనా? అయితే ఈ యాడ్వర్బ్స్ని ఎలా క్రియేట్ చేసుకోవాలంటే, మనకున్న అడ్జెక్టివ్స్కి ఎల్వై యాడ్ చేసుకోవాలండి. సో అడ్జెక్టివ్కి ఎల్వై యాడ్ చేసుకోవాలి. దట్స్ ఇట్. సో యాడ్వర్బ్ ఇస్ నథింగ్ బట్ అడ్జెక్టివ్ ప్లస్ ఎల్వై. ఓకే, నౌ సీ, మీరు నైస్ ఇంగ్లీష్ మాట్లాడండి. యూ స్పీక్ నైస్ ఇంగ్లీష్. మీరు నైస్గా మాట్లాడండి. ఇప్పుడు ఏమని చెప్తారు, యూ స్పీక్ నైస్లీ. ఓకే, మీరు క్లియర్ ఇంగ్లీష్ మాట్లాడండి. యూ స్పీక్ క్లియర్ ఇంగ్లీష్. క్లియర్గా మాట్లాడండి. యూ స్పీక్ క్లియర్లీ. అర్థమవుతుందా? మీరు వండర్ఫుల్ ఇంగ్లీష్ మాట్లాడండి. యూ స్పీక్ వండర్ఫుల్ ఇంగ్లీష్. మీరు వండర్ఫుల్గా మాట్లాడండి. యూ స్పీక్ వండర్ఫుల్లీ. ఓకే ఫ్రెండ్స్, మీరు బ్యూటిఫుల్ ఇంగ్లీష్ మాట్లాడండి. యూ స్పీక్ బ్యూటిఫుల్ ఇంగ్లీష్. మీరు బ్యూటిఫుల్గా మాట్లాడండి. యూ స్పీక్ బ్యూటిఫుల్లీ. మీరు ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడండి. యూ స్పీక్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్. యూ స్పీక్ ఫ్లూయెంట్లీ. ఇలా మనం యాడ్వర్బ్స్ని యూస్ చేసుకుంటామండి. బేసిక్గా సెంటెన్స్ని ఫామ్ చేయడానికి ఈ 5 పదాలు కావాలి మనకి. ఫస్ట్ పని అండి. మీరు మాట్లాడేటప్పుడు గమనించండి, ఈ రోజు నుంచి పనులతో మాట్లాడతారు. వెళ్ళు, రా, ఇవ్వు, తీసుకో అని. వీటన్నిటిని ఇంగ్లీష్లో ట్రై చేయండి. ఆ తర్వాత ఆ పని చేసే ఒక కర్త కావాలి మనకి. సో దానికి బెస్ట్ స్టార్టింగ్లో యూ తీసుకోండి. ఎందుకంటే ఎక్కువగా మనం యూ వాడుతూ ఉంటాం. నువ్వు మాట్లాడు, యూ స్పీక్. నువ్వు వెళ్ళు, యూ గో. నువ్వు రా, యూ కమ్. నువ్వు తిను, యూ ఈట్. నువ్వు అడుగు, యూ ఆస్క్. నువ్వు తెలుసుకో, యూ నో. నువ్వు అర్థం చేసుకో, యూ అండర్స్టాండ్. లైక్ దిస్. ఆ తర్వాత మనకి వర్బ్ అనేది ఉండింది అంటే ఆ వర్బ్ ఏం చేస్తుందో చెప్తామండి. సో నువ్వు మాట్లాడు అంటే ఏం మాట్లాడాలి? సో దీన్ని మనం ఆబ్జెక్ట్ అంటాం. అక్కడ కూడా మనకి పేర్లే ఉంటాయి. సో అక్కడ నువ్వు మాట్లాడు అన్నప్పుడు నువ్వు ఇంగ్లీష్ మాట్లాడు అంటాం. నువ్వు తిను అన్నప్పుడు దోశ తిను అంటాం. నువ్వు అడుగు అన్నప్పుడు క్వశ్చన్స్ అడుగు అంటాం. ఓకే, నువ్వు తెలుసుకో అన్నప్పుడు నిజాలను తెలుసుకో అంటాం. యు నో ది ట్రూత్స్. లైక్ దిస్. సో దీనికి సరిపోయే నౌన్స్ని ప్రాక్టీస్ చేయండి. ఆబ్జెక్ట్ ప్లేస్లో నౌన్ అనేది ఉండింది అంటే దాన్ని వర్ణించడానికి బోల్డ్ అని పదాలని యూస్ చేసుకోవచ్చండి. సో ఇప్పుడే చెప్పాను కదా. సో నువ్వు ఇవ్వు అన్నప్పుడు కాఫీ ఇవ్వు అన్నారనుకోండి, హాట్ కాఫీ ఇవ్వు, బ్లాక్ కాఫీ ఇవ్వు, కోల్డ్ కాఫీ ఇవ్వు, ఫిల్టర్ కాఫీ ఇవ్వు, ఇన్స్టెంట్ కాఫీని ఇవ్వు, స్ట్రాంగ్ కాఫీ ఇవ్వు, వండర్ఫుల్ కాఫీ ఇవ్వు, ఎక్సలెంట్ కాఫీ ఇవ్వు. ఇలా బోల్డ్ అనే అడ్జెక్టివ్స్ని ట్రై చేయండి ప్రతిదానికి. ఆ తర్వాత ఒక పని జరుగుతుందంటే ఆ పనిని కూడా మనం వర్ణిస్తామండి. ఆ వర్ణించే పదాలని యాడ్వర్బ్స్ అంటాం. సో యాడ్వర్బ్స్ని ఎలా క్రియేట్ చేస్తారంటే అడ్జెక్టివ్స్ పక్కనే ఎల్వై యాడ్ చేస్తారండి. సో ఇప్పుడు ఏమని చెప్పొచ్చు, యు గివ్. ఓకే, అడ్జెక్టివ్స్ని యూజ్ చేయండి. నువ్వు క్లీన్గా ఇవ్వు, వండర్ఫుల్గా ఇవ్వు, హ్యాపీగా ఇవ్వు, కూల్గా ఇవ్వు, సిన్సియర్గా ఇవ్వు, కంఫర్టబుల్గా ఇవ్వు. యు గివ్ కంఫర్టబుల్లీ, యు గివ్ హ్యాపీలీ, యు గివ్ వండర్ఫుల్లీ, యు గివ్ బ్యూటిఫుల్లీ, యు గివ్ ఎక్సలెంట్లీ, యు గివ్ ఎక్స్ట్రాడినరీలీ. ఇవి యాడ్వర్బ్స్ అండి. వీటితో ట్రై చేయండి ఫ్రెండ్స్. వీటిని ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ సిరీస్లో మళ్ళీ కలుద్దాం ఇంకొక కాన్సెప్ట్తో. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరి జీవితాన్ని ఎవరూ మార్చలేరండి.
మన జీవితాన్ని మనమే ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఒక్కొక్కటి మార్చుకుంటూ స్టెప్ బై స్టెప్ బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలండి. We are the creators of our life and our destiny. Remember this point. హార్డ్ వర్క్ ఒక్కటే మన లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేయగలుగుతుంది. సో వర్క్ ఆన్ ఇట్, ప్రాక్టీస్ thousands of examples and celebrate speaking English, friends. I'm helping you with the way you have to communicate. I hope you can take it forward. Please feel free to call me if you have any doubts regarding this information. Thank you so much, friends. I thank Acharya College of Engineering, that's in Badvel, for giving me this wonderful opportunity. It's truly a celebration for me to work for this organization. Thank you so much, friends. Thanks a lot.